ఇక నీటిపై సిబిఐతో విచారణ చేపట్టాలి విద్యార్థి సంఘాల డిమాండ్. ఢిల్లీలో విద్యాశాఖ కార్యాలయం ముందు ఆందోళన. ఏబీవీపీ ఇక్కడ ఏబీవీపీ కూడా ఆందోళన చేస్తూ ఉంది. తర్వాత ఎన్ఎస్యుఐ జేఎన్యూ విద్యార్థి నేతల నిరసన అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. నీటికి సంబంధించి నిజంగా చాలా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. మొత్తం కూడా ఒకే సెంటర్లో 6గురికి సంబంధించి ఫుల్ పర్సెంటేజ్ 100% వచ్చినటువంటి విద్యార్థుల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకు సంబంధించి నీట్లో 6 ర్యాంకులు ఫస్ట్ ర్యాంకు ఒకే సెంటర్ నుంచి రావడం, తర్వాత మొత్తం మీద 69 మందికి 100% రావడం, తర్వాత రకరకాల ఆరోపణల నేపథ్యంలో నీట్ని ఎత్తేయాలని చెప్పేసి, అంటే ఇప్పుడు జరిగినటువంటి పరీక్షల్లో అవకతవకలు జరిగినాయి కాబట్టి ఆ పరీక్షను రద్దు చేసి మరొకసారి పరీక్ష నిర్వహించాలని చెప్పేసి అక్కడ తల్లిదండ్రుల నుంచి తర్వాత విద్యార్థుల నుంచి వస్తున్నటువంటి డిమాండ్ల నేపథ్యంలో ఇక్కడ విద్యార్థి సంఘాలు కూడా అన్ని అడుగుతా ఉన్నాయి. ఇక్కడ ఏది ఏబీవీపీ కానీ తర్వాత ఎన్ఎస్యుఐ కానీ తర్వాత జేఎన్యూకి సంబంధించినటువంటి విద్యార్థి సంఘాలు కానీ వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో 100% ఆ పరీక్షను రద్దు చేయాల్సిన అవసరం ఉంది. నిజంగా ఇప్పుడు ర్యాంకులు వచ్చిన పరిస్థితి ఏంటి అంటే మళ్ళీ ఒకసారి ర్యాంకు తెచ్చుకుంటారు అని చెప్పేసి అంటా ఉన్నారు. కాబట్టి ర్యాంకులు రాని చాలా మంది విద్యార్థులకు అన్యాయం జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. కాబట్టి దీన్ని ఎత్తేయాలని చెప్పేసి దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతా ఉన్నాయి. మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి.